Hi, good morning everyone. I'm Ravindra from Nizamabad. I'm a senior functional nutritionist in Wellness community. సో ఈరోజు నేను మీకు మన బాడీని ఫుల్ డే ఎలా యాక్టివ్గా ఉంచుకోవాలి, ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా ఎలా ఉండాలి అండ్ మన బాడీని ఫ్లెక్సిబుల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను మీకు కొన్ని సింపుల్ యోగా పోస్టర్స్ చేసి చూపిస్తాను. సో చాలామంది యోగా అంటే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అటువంటి వాళ్ళు చేయాలనుకుంటారండి. నా బాడీ కూడా అంత ఫ్లెక్సిబుల్ కాదు, బట్ నేను చాలా సింపుల్ యోగా పోస్టర్స్ చేసి చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు కలిసి చేయండి. ఓకే, సో ఈ యోగా పోస్టర్ చేస్తే కనుక కంపల్సరీ మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అండ్ మన హెల్త్ పరంగా కూడాను చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించవచ్చు అనమాట. ఓకే, సో సో ఫస్ట్ వచ్చేసి సో రిలాక్స్డ్ పోస్టర్లో ఉందామండి. సో దీన్ని మౌంటైన్ పోజ్ కూడా అంటారు. ఓకే, సో బాడీ మొత్తం రిలాక్స్డ్గా ఉంచుకోవడం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ పర్వతాసనం అంటామండి. సో చేసి చూపిస్తాను. హ్యాండ్స్ ముందు పెట్టుకొని బాడీ కింద పెట్టుకోవాలి. అండ్ దెన్ కౌ పోజ్. And then baby pose. And then సో డాగ్ స్టైల్ అండి. సో దీంట్లో మనం మన హెడ్ని కింద గుంచి పైకి లేపాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ. అండ్ దెన్ కొన్ని మీకు వారియర్ పోజెస్ చూపిస్తాను, ఒక 2 టైప్ ఆఫ్ వారియర్ పోజెస్. ఓకే, సో మీ కాల్ని స్ట్రైట్గా పెట్టుకోండి. సో దీన్ని పోజ్లో ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి నమస్కారం ముద్ర పైకి పెట్టుకోవాలి. మనం కిందకి బెండ్ అవ్వాలి. ఓకే, ఇలాగ ఈ పోస్చర్లో ఒక 10 సెకండ్స్ ఉండండి. ఓకే, 10 to 20 సెకండ్స్. అండ్ అందర్ వారి పోజ్. సో సేమ్ ఇలానే ఉంటూ ఓకే ఇలాగా ఒక 10 సెకండ్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్రీ పోజ్ అంటాము. ఓకే, అంటే ఒంటికాల ఆసనం కూడా అంటారండి. సో సో బ్యాలెన్స్గా ఉండాలండి. బ్యాలెన్స్గా ఉండి నమస్కారం ముద్ర పైకి పెట్టుకోవాలి. ఇలా ఈ పోస్చర్లో ఒక 10 సెకండ్స్. సో దీనివల్ల మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఫుల్ ఓకే, రిలాక్స్. అండ్ దెన్ నెక్స్ట్ అందర్ లెగ్ అండి. ఓకే, కొంచెం సపోర్ట్ అని తీసుకోండి, వాల్ సపోర్ట్ ఏదన్నా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. ఓకే, రిలాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం రకరకాల బ్రిడ్జ్ పోజ్ అంటారు. బ్రిడ్జ్ పోస్చర్. లై డౌన్ అవ్వండి. ఓకే, సో మీ కాలు రెండింటిని కూడా దగ్గరగా పెట్టుకోండి. సో హ్యాండ్స్ని ఇలా ఫ్రీగా వదిలేసేయండి. సో మన లెగ్ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ని, ఈ బాడీ మనం పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అలానే మీకు వీలైనంత లిఫ్ట్ చేయండి. డౌన్ అండ్ అగైన్
down, and again down. ఓకే, అండ్ ఫైనల్గా అందరికీ ఇష్టమైన ఆసనం శవాసనం అండి. ఓకే, రిలాక్స్డ్ పోజ్ అండి. యోగా అంత అయిన తర్వాత ఇలా రిలాక్స్డ్ పోజ్లో ఉండడం అనేది చాలా మంచిది అనమాట. ఇలా ఒక 10 to 20 seconds రిలాక్స్డ్గా ఉండండి. ఓకే, అండ్ దెన్ సో ఇలాగా మీరు పద్మాసనంలో కానివ్వండి, ఓకే, సో కాల్ పైన కానివ్వండి, లేదా నార్మల్గా కూర్చొని ఓకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, సో 4-7-8 టెక్నిక్ అనమాట. సో దానివల్ల మనకి మన లంగ్స్లో కూడా ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్రీతింగ్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయి అండి. ఓకే, అండ్ ఆస్మా, సైనస్ వాటి నుంచి కూడా మనం రిలాక్స్ అనేది పొందవచ్చు. ఓకే, స్టార్ట్. 4 seconds గాలి పీల్దాం. ఫోర్ సెకండ్స్ గాలి పీల్చాలి, 7 seconds గాలిని హోల్డ్ చేయాలి, 8 seconds గాలిని వదలాలి స్లోగా. సో మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. బ్రీత్ ఇన్, హోల్డ్, రిలీజ్. సో చూసారు కదండి, ఇలాగ చాలా సింపుల్ యోగా పోస్చర్స్ చేసి మనం రోజంతా కూడాను యాక్టివ్గా ఉండొచ్చు, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫోకస్డ్గా ఉండొచ్చు, అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ మనం మెటబాలిక్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ది హోస్ట్.